ఈ 10-12 సంవత్సరాలు వచ్చిన ఒక వింత ధోరణి ఏంటంటే ఎవరైనా పొరపాటున హిందువుల గురించి హిందువులకు ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడితే వాడు మతోన్మాది అని, లేదు ఎవరైనా ఇతర వర్గాలు 2 మైనార్టీల పేరు మీద ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళకు సపోర్ట్ చేస్తే మాత్రమేమో సెక్యులర్ అనేటువంటి పేరు. ఈ సెక్యులర్ నాన్ సెక్యులర్ అనేటువంటిది కూడా చాలా పెద్ద చర్చ వచ్చేసింది ఇప్పుడు. అంటే సెక్యులర్ సేక్రెడ్ అని 2 పదాలు ఉన్నాయి యాక్చువల్ అయితే. ఓకే, అంటే ఆ 2 ఇంగ్లీష్లో వ్యతిరేక పదాలు. ఎప్పుడైతే చర్చ్ కంట్రోల్లో విదేశాల్లో ప్రభుత్వాలు ఉన్నాయి పూర్వం, అంటే చర్చ్ ఏం చెప్తే అది వినాలంటే మత రాజ్యంగా ఉండాలి. కారల్ మార్క్స్ అదే చెప్పింది. దానికి ఏంటంటే వాళ్ళు అక్కడ వ్యతిరేకంగా సెక్యులర్ గా ఉండం, మేము సెక్యులర్ గా ఉండాలి, చర్చకు అనుకూలంగా ఉండము అనేటటువంటి ఒక ఉద్యమాలు అక్కడ వచ్చినాయి. అదే వర్డ్ను మన దేశంలోకి వీళ్ళు ప్రవేశపెట్టింది. పెట్టడం వల్ల ఏం జరిగిందంటే ఇక్కడ సెక్యులర్ అంటే అసలు నిజంగా మన యొక్క బ్లడ్ లోనే సెక్యులరిజం ఉంది. అంతే, ఏకం సద్విప్ర బహుదా వదంతి, ఉన్నటువంటి పరమేశ్వర తత్వం ఒకటే, దాన్ని అనేక విధాలుగా చెప్పబడింది అని మన యొక్క ధర్మం. ఉన్నది ఒక్కటే, దానికి ఉన్నటువంటి బహుళత్వం అనేక రూపాలుగా ఉంటుంది. ఇప్పుడు 100 మంది దేవుళ్ళు ఉండరు మీకు, కానీ దాంట్లో ఉన్నటువంటి దైవత్వ భావన ఒకటే. అందుకే నీకు గోదావరి నది నువ్వు ఎన్నో కరీంనగర్లు ఉంటే నీ ఇంట్లో చేసుకునే పూజలో చెంబులోకి వస్తాడు. గణపతి వంటింట్లో ఉండే పసుపుని తీసుకొని వచ్చి నువ్వు గణపతిని తయారు చేసుకొని అస్మిన్ హరిద్రా బింబే గణపతి ఆవాహయామి అంటే గణపతి అందులోకి వస్తాడు. అట్లా సృష్టిలో ఉండేటటువంటి ప్రతి దాంట్లోకి ఏ దేవతను కావాల్సి ఆ దేవతను ఆవాహన చేసుకుని దాన్ని దైవత్వంగా భావించేటటువంటి ధర్మం హిందూ ధర్మం. అందుకే నీకు భూ సూక్తము, పృథ్వీ సూక్తము, నీలా సూక్తము, మన్యు సూక్తము, సూక్తాలని వేదం చెప్పింది. ఆ సూక్తాల యొక్క అంతరార్థం అదే. అంటే దైవత్వ భావన అనేటటువంటి అనువులో నువ్వు చూడాలనేది ఉద్దేశం. వాళ్ళు అనుకునేటటువంటి మూర్ఖత్వంతో కూడినటువంటి భావన కాదు అది. అది నువ్వు అర్థం చేసుకుంటే దాంట్లోకి వస్తే మీకు అర్థమవుతుంది. మీరు అందుకే చాలామంది కమ్యూనిస్టులు, నాస్తికులు, హేతువాదులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళు చివరి దశలో వాళ్ళంతా కొలాప్స్ అయిపోయారు. వాళ్ళు ఒక 100 ఉదాహరణలు చెప్పగలను మీకు. ఇంకా చెప్పండి. ఉదాహరణ చలం, గుడిపాటి వెంకటాచలం మన దగ్గర మైదానం అన్న వాళ్ళు రాసిండు, అమీనా అన్న వాళ్ళు రాశాడు. వందలాది కుటుంబాల్లో విధ్వంసం సృష్టించిండు ఆయన. చాలా మంది అందరూ ఇప్పుడు సాహిత్యవేత్తలంతా మాట్లాడేదంటే చలం యొక్క ముందు జీవితం గురించి మాట్లాడతారు కానీ తర్వాత జీవితం గురించి మాట్లాడతారు. ముందు జీవితంలో ఆయన రాసిన నవలల వల్ల కుటుంబాలు, వేలాది కుటుంబాలు తెలుగునాట విధ్వంసం అయిపోయినాయి. వాళ్ళ కుటుంబాలు ఆడపిల్లలంతా వాళ్ళ యొక్క జీవితాలను ధ్వంసం చేసుకున్నారు. విచ్చలవిడితనం వచ్చేసింది. స్వేచ్ఛ పేరుతో స్వేచ్ఛ శృంగారం అనేటటువంటిది అట్లాంటిది ఒక ఫ్రాయిడ్ సిద్ధాంతాన్ని తీసుకొచ్చి తెలుగు నవలలోకి చొప్పించినటువంటి వాడు చలం. అదే చలము తన చివరి దశలో వెళ్ళి రమణ మహర్షి పాదాల దగ్గర వంగాడు. ఆయన సమాధి కూడా అక్కడే ఉంది ఈ రోజుకు. మీరు అరుణాచలం వెళ్ళి చూడవచ్చు. మరి ఇప్పుడు వ్యక్తి యొక్క పరిపక్వత వచ్చిన తర్వాత అతని సిద్ధాంతం గొప్పదందామా, వ్యక్తికి పరిపక్వత లేనప్పుడు చెప్పినటువంటి సిద్ధాంతం గొప్పదందామా? అట్లా ఎంతమంది పేర్లో చెప్పొచ్చు. రావి శాస్త్రి రాచకొండకు వచ్చి, మన నల్గొండ జిల్లాలో ఉన్న రాచకొండ శివాలయం దగ్గరకు వచ్చి అక్కడ ఉన్నటువంటి రాళ్లను మట్టిని మూట కట్టుకొని పోయాడు ఆయన. ఈడ మన దగ్గర అంటే రాచకొండ మా పూర్వీకులది, ఈ స్థలం ఈ రాళ్ళు మేము తీసుకెళ్తాను పవిత్రత కావాలని. ఒక ఆయన చేకూరు రామారావు అని ఒక భాషావేత్త, లెఫ్టిస్ట్ భాషావేత్త ఉండే. ఆయన చచ్చిపోయేటప్పుడు చచ్చే ముందు ఆయన బస్తాలో ఎప్పుడు భగవద్గీత పెట్టుకొని తిరిగాడు ఆయన. ఆఖరికి దిగంబర కవులలో కూడా ఒక ఆయన సత్యసాయి బాబా భక్తులయ్యాడు, ఒక ఆయన అమ్మవారి భక్తులయ్యాడు. చాలా మంది భక్తి ఉన్నది వాళ్ళకు. అట్లనే శ్రీశ్రీ కూడా సత్యనారాయణ స్వామి పూజలు చేసేదని అంటారు. అందరు చాలా మంది వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. మరి వీళ్ళ మాటలు పట్టుకుని దోషమైన వారి పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు దానికి జవాబు లేదు వాళ్ళ దగ్గర. హిందూ ధర్మం అనేటటువంటి దీంట్లో ఉండేటటువంటి ఈ ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఎక్కడ లేదు. నిన్న మొన్న ఒక లెఫ్టిస్ట్ ఓరియంటెడ్ జర్నలిస్ట్ ఒక మాట చెప్పిండు. చలము రమణ మహర్షి ఆశ్రమానికి పోయింది ఆధ్యాత్మికతతో కాదు, కేవలం ఆయన ఒక ఆర్ఫనేజ్ కింద అదొక జస్ట్ చివరిక్షలో వృద్ధాశ్రమం లాగా వెళ్ళిండు తప్పితే ఆధ్యాత్మిక చింతన అది కవర్ చేసుకోవడానికి వాళ్ళు ఏమైనా చెప్తారు అనుకోండి. కానీ అట్లా చాలా మనం ఒక 100 ఉదాహరణలు చెప్పగలను. నేను వ్యాసమే రాసిన ఒకసారి, ఇది నాస్తికులుగా మారిన నాస్తికులని ఓ పెద్ద వ్యాసం రాసిన. దీని మీద చాలా మంది పెద్ద లిస్టే ఇచ్చినాం మనం. అది చర్చ చేస్తే చాలా పెద్దగా అవుతుంది, అదొక టాపిక్ అవుతుంది. కానీ అంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళు ఏంటంటే యువత యొక్క శక్తిని చాలామంది 80sలో ధ్వంసం చేశారు. వాళ్ళు చాలామంది కుటుంబాలు విధ్వంసం అయిపోయినాయి వాళ్ళ మాటలు పట్టుకొని. అది తెలుగునాట జరిగినటువంటిది నేను ప్రత్యేకంగా చెప్పేది, వేరే ఎక్కడో సంగతి చెప్పట్లేదు నేను. తెలుగునాట చాలామంది యొక్క కుటుంబాలు, బీసీ కులాలు, దళిత కులాలు చాలామంది ధ్వంసం అయిపోయారు. ఈ రకమైనటువంటి ధోరణి సమాజంలో వాళ్ళు ప్రవేశపెట్టి ఈ ఆధ్యాత్మిక ధర్మాన్ని ధ్వంసం చేయాలని అనుకుంటున్నారు వాళ్ళు. అది సాధ్యమయ్యేది కాదు.
నువ్వు మొహమ్మద్ బిన్ కాసిం చేయలేకపోయిండు, గజనీ చేయలేకపోయిండు, గోరి చేయలేకపోయిండు, ఇబ్రహీం లోడి చేయలేకపోయిండు, నాదిర్ షా చేయలేకపోయిండు, తైమూర్ లంగ్ చేయలేకపోయిండు, బాబర్ చేయలేకపోయిండు, ఔరంగజేబ్ చేయలేకపోయిండు, నిజాం చేయలేకపోయిండు ఈ దేశంలో. మీరు చేయడం అనేది అసాధ్యం అది. ఈ దేశంలో స్టాలిన్, మావో, మార్క్స్ మళ్ళీ పుట్టి వచ్చినా కానీ ఈ దేశంలో ఈ దేశం యొక్క ధర్మాన్ని ధ్వంసం చేయలేరు. అది సాధ్యం కాదు. ఎందుకంటే ఈ దేశంలో ఒక యాజ్ఞవల్కుడు ఉన్నాడు, ఒక పతంజలి ఉన్నాడు, ఒక గార్గి ఉంది, ఒక మైత్రేయ ఉంది, ఉపనిషత్తులో చెప్పినటువంటి గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు, ఒక దయానందుడు ఉన్నాడు, ఒక వివేకానందుడు ఉన్నాడు, ఒక రామతీర్థ, ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, ఎంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఈ దేశంలో పుట్టారు. కాబట్టి ఈ దేశము ఆధ్యాత్మిక ధర్మానికి పుట్టినలు ఈ ప్రపంచంలో. ప్రపంచం మొత్తం శాంతిగా ఉండాలని కోరుకునేటటువంటి ఏకైక జాతి హిందూ జాతి. ప్రపంచం మొత్తం వసుదైక కుటుంబ భావన కలిగినటువంటిది భారత జాతి, భారతదేశం. అందుకే ఇప్పటికి ఒక చైనీస్ ప్రొఫెసర్ రాశాడు, 72 రకాల ముస్లిం సెట్స్ ఇండియాలో తప్ప ఎక్కడ లేవంట. సుమారు 25 క్రైస్తవ సెట్స్ ఇండియాలో తప్ప ఎక్కడ లేవు. బౌద్ధం ఇక్కడ ఈ మన దేశంలో ఉన్నంత ప్రచలితంగా ఎక్కడ లేదు, ఎక్కడ బతకలేకపోయింది కదా. అంతే. ఈ రోజుకు ఎంత అద్భుతంగా ఈ దేశంలో బౌద్ధులను గౌరవించే వాళ్ళు ఉన్నారు కదా. జైనం ఉంది, బౌద్ధం ఉంది, పార్సీలు, సిక్కులు, ప్రపంచం యొక్క మోడల్ శాంపిల్ అంతా నీకు ఈ దేశంలో కనిపిస్తుంది. అది ఈ దేశం యొక్క గొప్ప, అది బహుళత్వం అంటే. అట్లా అంగీకరించేటటువంటి మనస్తత్వం ఈ దేశంలో హిందువులు. అది నేను ఏమీ అనలేవాడు, నేను గుడికి పోకుండా నేను ఎవడు అడిగాడు. ఈ దేశంలో చార్వాకులు, నాస్తికులు, హేతువాదులు ఎవరు ఎన్ని తిట్లు తిట్టినా ఈ దేశంలో ఏ హిందువు స్పందించడు. వాడు అనుకోనిలే, వాళ్ళు అనుకుంటే 4 రోజులు అవుతుంది, వాళ్ళని ఎంతమంది చూస్తున్నాం, మన కళ్ళ ముందే చూస్తున్నాం కదా. వాడి నచ్చినట్టు వాడే పోతున్నాడు. అంతే. ఎంతో మందిని మనం చూసినాం కదా మన కళ్ళ ముందు. ఈ మధ్యకాలంలో ఈ 5-6 ఏళ్లలో ఎంతమంది వచ్చిపోయారు, ఎంతమంది వచ్చిపోయి ఏం చేయగలరు ఈ ధర్మాన్ని? గుడికే వాడేవాడని తగ్గాడా వీళ్ళ వల్ల? లేకపోతే ఏమైనా భక్తి ప్రపత్తులు ఉంటే తగ్గిందా? ఆఖరికి ఆయన కోటి దీపోత్సవం చేసుకుంటూ కూడా ఆయన జనం తగ్గుతున్నారా వీళ్ళ మాటల వల్ల? కాబట్టి ఏమీ జరగదండి ఇది. ఈ దేశంలో ఆధ్యాత్మిక ధర్మం మన బ్లడ్లోనే ఉంది. అది సరిగ్గా లేకపోవచ్చు, ఒక 1000 సంవత్సరాలు బానిసలుగా ఉండడం వల్ల అది సిస్టమేటిక్గా లేకపోవచ్చు, నేను ఒప్పుకోలేకపోవచ్చు దాన్ని. కానీ ఆ ధర్మం మాత్రం, దానికి సంబంధించినటువంటి బీజాలు మాత్రం తప్పకుండా మన హృదయంలో